లక్షలు సారీ లక్షల కన్నా లక్ష్యం మిన్న, లక్షల కన్నా లక్ష్యం మిన్న, లక్ష్యం కన్నా లక్షణం మిన్న. డిడ్ యూ అండర్స్టాండ్? లక్షల కన్నా లక్ష్యం మిన్న, లక్ష్యం కన్నా లక్షణం మిన్న. అంటే డబ్బు మనకి శాశ్వతం కాదు. ఆ డబ్బు మనకి ఎలా వస్తుందంటే, ఒక లక్ష్యాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు నీకు ఎన్నో లక్షలు వస్తాయి. ఆ లక్ష్యంతో పాటు మనకి ఏముండాలి అంటే లక్షణం ఉండాలి. ఏంటి ఆ లక్షణం అంటే గుడ్ క్యారెక్టర్. సో మంచి క్యారెక్టర్ ఉంటే మనకి ఏమొస్తుంది, ఒక మంచి లక్ష్యాన్ని కలిగి ఉంటాం. మంచి లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్షలు నీకు వస్తూనే ఉంటాయి. సో డబ్బు కోసం మనం వెతకూడదు, లక్షల కోసం మనం పరిగెట్టకూడదు. లక్ష్యం కోసం మాత్రమే పరిగెట్టాలి. లక్ష్యం కోసం పరిగెట్టే ప్రయత్నంలో లక్షణాలని వదులుకోకూడదు. ఇస్ ఇట్ క్లియర్ మై డియర్స్? రైట్. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఏంటి అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 81 ఇయర్స్లో ఒక బామ్మ ఏం చేస్తుందంటే, అట్ ద ఏజ్ ఆఫ్ 81 ఇయర్స్లో ఒక బామ్మ ఏం చేస్తుందంటే 81 ఫీట్, దాదాపుగా 85 ఫీట్ ఉన్నటువంటి ఒక పోల్ని చాలా అవలీలుగా ఎక్కగలిగింది. ఎంత ఏజ్ అమ్మా? 81 ఇయర్స్. మరి 81 ఇయర్స్ ఏజ్లో ఒక బామ్మ అంత హైట్, అంటే 85 ఫీట్ అంటే దాదాపుగా 9 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉన్నటువంటి హైట్ ఉన్నటువంటి ఒక పోల్ని ఎక్కగలిగింది. ఇజ్ ఇట్ పాసిబుల్? మనం ఎక్కగలమా? 10 ఫ్లోర్స్ బిల్డింగ్ ఎక్కడానికే చాలా అవస్థ పడుతూ ఉంటాం. హౌ షీ కెన్? బై ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ మేక్స్ బాయ్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ గర్ల్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ అవర్ టీచర్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ బామ్మ పర్ఫెక్ట్. ఇస్ ఇట్ క్లియర్? సో ఎవరైనా సరే ప్రాక్టీస్ చేస్తే ఏ స్థాయికి వెళ్తారంటే అందనటువంటి శిఖరాలను కూడా అధిరోహిస్తారు. సో ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. థింక్ అండ్ డూ. థింక్ అండ్ డూ అంటే ఒక పనిని మనం చేసేటప్పుడు ఆలోచించి చేయాలి. పని చేసిన తర్వాత ఆలోచించకూడదు, ఆలోచించిన తర్వాత మాత్రమే చేయాలి. సో అది ఎలా అవుతుంది, ఏ రకంగా అవుతుంది, ఇది మనం చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది మనం ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. సో మళ్ళీ చెప్తున్నాను, మన ఐఐటీలో కానీ సివిల్స్లో కానీ సిఏ కానీ ఏదైనా ఒక విషయంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఒక సింపుల్ ఫార్ములా ఏంటంటే థింక్ అండ్ డూ. ఓకే. ఫైనల్గా ఇంకొక విషయం చెప్తాను మీకు. లాస్ట్, యువర్ బర్త్ మే బి కామన్, యువర్ డెత్ మే బి హిస్టరీ. యువర్ బర్త్ మే బి కామన్, యువర్ డెత్ మే బి హిస్టరీ. అంటే మన పుట్టుక అనేది సర్వసాధారణంగా ఉంటుంది, కానీ మన డెత్ మాత్రం ఏంటంటే ఒక హిస్టరీని క్రియేట్ చేయాలి. అంటే ఒక హిస్టరీని క్రియేట్ చేయాలంటే నువ్వేం చేయాలంటే ఈ ప్రపంచానికి కావాల్సినటువంటి ఏదో ఒక అద్భుతమైన శక్తిని ఈ ప్రపంచానికి నువ్వు ఇచ్చి వెళ్ళాలి. అలా ఇచ్చి వెళ్ళినప్పుడు మాత్రమే మన డెత్ ఎలా ఉంటుందంటే ఒక హిస్టరీగా మిగిలిపోతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం చేసే ప్రతి పని కూడా ఎలా ఉండాలంటే చాలా అద్భుతంగా, అమోఘంగా, అపురూపంగా ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ యువర్ టీచర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.